హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మహేష్ కుమార్ గౌడ్, గ్రూప్ 1 యాస్పిరెంట్. ఈరోజు తెలంగాణలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే చాలా బాధేస్తుంది. తెలంగాణ తేరుకోకపోతే, తెలంగాణ మేల్కోకపోతే, తెలంగాణ తేరుకోకపోతే తెలంగాణని అమ్ముతారా నాయన. 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, యువతకు నిరుద్యోగ వృత్తి అన్నారు, యువతకు రాజీవ్ యువ వికాస్ అన్నారు, నిరుద్యోగ వృత్తి అన్నారు. వీళ్ళు కాదా యువత, వీళ్ళు కాదా భారతదేశ పరిధిలోకి, వీళ్ళు కాదా భారత పౌరులు, వీళ్ళు కాదా విద్యార్థులు, వీళ్ళు కాదా యువకులు, రారా రాజ్యాంగ పరిధిలోకి వీళ్ళు. 25 రోజులు, నెల రోజుల నుంచి దిల్సుఖ్ నగర్లో, అశోక్ నగర్లో, ఆర్టీసీ క్రాస్ రోడ్లో నోటిఫికేషన్లు ఎయ్యర్రో మొర్రో అని ఉద్యమాలు చేస్తుంటే వీధి కాదా, ఇది కాదా నిరుద్యోగుల, విద్యార్థుల, యువకుల జంజెట్, ఆకలి కేకలు. గ్రూప్ 1లో జీవో 29 తెచ్చి ఎస్సీ ఎస్టీ బీసీలని అన్యాయం చేసి ఇప్పుడు మళ్ళీ 21 ఇయర్స్కే 21కే ఎమ్మెల్యే ఎంపీ అడు. ఎవరికి రా ఎమ్మెల్యే కావాలని? మా ఆకలి కేకలు కనిపించట్లేవా నీకు? మా ఆకలి కేకలు, అన్నార్థనలు కనిపించటం లేదా? 21కే ఎవడు కనీసం ఛాయ్ తాగుతుంది లేవురా నాయన. యువకుల దగ్గర, ఎస్సీ ఎస్టీ బీసీల దగ్గర, యువకుల దగ్గర, విద్యార్థుల దగ్గర కనీసం ఛాయ్ తాగుతుంది కూడా డబ్బులు లేవు. నువ్వు ఎమ్మెల్యేకు పోటీ చేస్తారా? నీ ఎమ్మెల్యేకు పోటీ అనేది నువ్వు అగ్రకులాలకు, కేవలం అగ్రకులాలకు, కేవలం నీ యొక్క తాయాదులకు, నీ యొక్క వారసులకు, నీ ఆధిపత్యాలకు ఇవ్వడం కోసమే చేసినావు. నీకు దమ్ముంటే నిజంగా నీకు 21 ఇయర్స్కి ఎంపీ ఎమ్మెల్యేలు పెట్టాలనుకుంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించి, బీసీలకు రిజర్వేషన్ కల్పించి, ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీలు యువకులు తక్కువ ప్రాధాన్యత ఉంది కాబట్టి చట్టసభల్లో వాళ్లకు మాత్రమే, ఎస్సీ ఎస్టీ బీసీలకు మాత్రమే 21కు తగ్గించి మిగతా ఓసీలకు 35కు పెంచాలి. ఇంకొకటి భలే మాట్లాడుతున్నావు, జంజెడ్ యువతని చట్టసభల్లో ఎస్సీ ఎస్టీ నువ్వు 21కు పెట్టావనుకో, మళ్ళీ నీ ఆధిపత్య వర్గాలు, నీ వర్గాల కనీసం తినడానికి తిండి లేక, ఛాయ్ తాగుతానికి కూడా డబ్బులు లేక విద్యార్థులు, ఎస్సీ ఎస్టీ బీసీలు ఇబ్బంది పడుతున్నారు. నువ్వు పదే 21కి ఎవరికి కావాలరా? 21 నువ్వు చెయ్యి. ఎస్సీ ఎస్టీ బీసీలకు 21 ఏళ్ళకు పెట్టాలి అని చెయ్యి. ఎస్సీ బీసీలు చాలా తక్కువ మంది చట్టసభల్లో. నువ్వు చెయ్యి, ఎట్లా చేస్తావు చూస్తావు. చట్టసభల్లోకి బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి దెన్ ఆఫ్టర్ 21కి చేయడం అది కరెక్టు. నీ యొక్క ఆధిపత్య ధోరణి, నీ యొక్క అగ్రకుల ఆధిపత్య అహంకారం స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా మేల్కోండి. ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులారా, యువకులారా, జంజెడ్ యోధులారా, నిరుద్యోగులారా మేల్కోండి. లేకపోతే మనల్ని వీడు ఈ దొర పోయి ఇంకో దొర వచ్చాడు.